జై హింద్ కమాండోస్ పోలీస్ ఉద్యోగమే మీ లక్ష్యమైతే వెంటనే ఎగ్జామ్స్ అడ్డా అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి. ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా వెంటనే పరీక్షలు రాయడం ప్రారంభించండి. తప్పకుండా ఉద్యోగాన్ని సాధిస్తారు. జై హింద్. A, B and C can complete a piece of work in 12, 16 and 24 days respectively. A leaves work 3 days after the 3 of them start working together and B leaves work 2 days before completion of work. But how many days will it take to complete the entire work? A, B, C లు ఒక పని వరుసగా 12, 16, 24 రోజుల్లో పూర్తి చేయగలరు. వారు ముగ్గురు కలిసి పని ప్రారంభించిన 3 రోజుల తర్వాత ఏ పని వదిలి వెళ్ళాను. మరి పని పూర్తి అగుటకు 2 రోజుల ముందు బి పనిని వదిలి వెళ్ళాను. అయితే మొత్తం పని పూర్తి అగుటకు ఎన్ని రోజులు పడుతుంది? సో మొదట టోటల్ వర్క్ కనుక్కుందాం. టోటల్ వర్క్ కనుక్కోవాలంటే ఏం చేయాలమ్మా? ఎల్సిఎం 12, 16, 24. ఎల్సిఎం ఏమవుతుందంటే 12, 24 ఎల్సిఎం 24, 16, 24 అంటే 48. ఎల్సిఎం ఎంత? 48. ఎల్సిఎం ఎంత అమ్మా? 48. ఇప్పుడు ఈ 48 యూనిట్స్ని ఏ అనే వ్యక్తి ఎన్ని డేస్లో కంప్లీట్ చేయాలి? 12. అంటే ఎవ్రీడే ఎంత? 4. నెక్స్ట్ బి 48 డివైడెడ్ బై 16 అంటే 3. సి 48 డివైడెడ్ బై 24 అంటే ఎంతమ్మా? 2. అంటే ఏ ఎవ్రీడే చేసే వరకు 4, బి 3, సి ఎంత అంటే 2. సో మొదట ముగ్గురు కలిసి పనిని ప్రారంభించిన 3 రోజుల తర్వాత ఎవడు వెళ్ళిపోయిండు? ఏ వెళ్ళిపోయిండు. తర్వాత అంటే ఏం చేయాలి? ఆఫ్టర్ 3 days. ఆఫ్టర్ అంటే ఏం చేయాలమ్మా? మైనస్. అంటే ఏని ఏం చేయాలి? మైనస్ చేయాలి. ఎన్ని డేస్ తర్వాత? లెఫ్ట్ హ్యాండ్ వాడు 3 days. అంటే వాడు చేసింది ఎంత? 3. ఏ చేసింది 3 days. వాడు ఎవ్రీడే చేసే వరకు ఎంత? 4. 3 into 4 అంటే ఎంతమ్మా? 12. నెక్స్ట్ పని పూర్తి అగుటు 2 రోజుల ముందు. ఓకే, ఇక్కడ ఏమన్నాడు అంటే బి లూస్ వర్క్ 2 days బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ ది వర్క్. బిఫోర్ అంటే ప్లస్ చేయాలి. బిఫోర్ 2 days అన్నాడు కాబట్టి బిని ప్లస్ చేయాలి. ఎన్ని డేస్ బిఫోర్? 2 days. మరి బి ఎవ్రీడే చేసే వరకు ఎంత? 3. 2 into 3 అంటే ఎంత? 6. అంటే 48కి -12 + 6. 48 ప్లస్ ఉంటే ప్లస్ చేయాలి, మైనస్ ఉంటే మైనస్. 48 - 12 + 6 దీని ఈజ్ ఈక్వల్ టు 48 - 12. 48 - 12 అంటే 36 + 6. ఓకే, 36 + 6 అంటే ఏమవుతుందంటే 42. 48 - 12 + 6 అంటే వాల్యూ ఎంతమ్మా? 42. సో ఇప్పుడు ఈ 42 వర్క్ని ఎవరెవరు చేయాలి? బి అండ్ సిలు మాత్రమే చేయాలి. ఎవరెవరు చేయాలమ్మా? బి అండ్ సి. ఎందుకు? మనం ఏని మైనస్ చేసినామంటే వీడు రిమూవ్ అయిపోయింది, లెఫ్ట్ హ్యాండ్ ఇక లేడు. ఇక ఉన్నది ఎవరెవరు? బీసీలు. మరి బీసీలు ఒక రోజులో చేసే పని ఎంత అవుతుంది? 5. 5తో 5 8 40. ఇంకా మిగిలింది ఎంత? 2/5 days. అంటే ఇప్పుడు టోటల్ వర్క్ ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుందంటే 8 2/5 days. 8 2/5 days. ఆప్షన్ డి అనేది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A, B and C can complete a piece of work in 24, 36 and 48 days respectively. C left the work 4 days after they started the work. A left 3 days before the completion of the work. In how many days will the entire work be completed? A, B, C లు ఒక పనిని వరుసగా 24, 36, 48 రోజుల్లో పూర్తి చేయగలరు. వారు ఆ పనిని ప్రారంభించిన 4 రోజుల తర్వాత సి పని మానేశాడు. పని పూర్తి అగుటకు 3 రోజుల ముందు ఏ మానేశాడు. అయినా మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తి అవుతుంది? అమ్మ ఫస్ట్ ఎల్సిఎం చేద్దాం. 24, 36, 48. ఎల్సిఎం ఏమవుతుందంటే 96. సారీ, ఈ ఎల్సిఎం ఎంత అంటే 144. ఎల్సిఎం ఏమవుతుందమ్మా? 144. 24తో 144 డివైడెడ్ బై 24 అంటే 6. నెక్స్ట్ బి 144 డివైడెడ్ బై 36 అంటే 4. 144 డివైడెడ్ బై 48 అంటే ఎంత? 3. ఓకే, 36 4 4 ముళ్ళ 12, 4 6 24, 48 ముళ్ళు 4 ముళ్ళ 12, 8 ముళ్ళ 24. ఓకే, అంటే ఇప్పుడు ఎల్సిఎం ఎంతమ్మా? 144. అంటే టోటల్ వర్క్ ఎంత అంటే 144. ఏ ఒక్క రోజులో చేసే పని 6, బి 4, సి ఎంత అంటే 3. ఇప్పుడు
ముగ్గురు కలిసి పని ప్రారంభించిన తర్వాత 4 రోజులకి మానేసిండు. తర్వాత ఆఫ్టర్ 4 days, ఆఫ్టర్ అంటే వాడిని ఏం చేయాలి, మైనస్ చేయాలి. ఆఫ్టర్ 4 days ఎవరు లెఫ్ట్ హ్యాండ్ అమ్మా, సి. అంటే ఇప్పుడు ఆఫ్టర్ అన్నాడు కాబట్టి సిని ఏం చేయాలి, మైనస్. ఎన్ని డేస్ ఆఫ్టర్, 4 days. ఓకే, మరి ఎవ్రీడే సి యొక్క వర్క్ ఎంత, 3. 4 into 3 అంటే 12. ఇక్కడ వరకు క్లియర్. రైట్, నెక్స్ట్. పని పూర్తి అగుటకు 3 రోజుల ముందు, బిఫోర్ ది కంప్లీషన్ ఆఫ్ ది వర్క్. బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ ది వర్క్ అంటే ఏం చేయాలి, ప్లస్ చేయాలి. ఎవరిని, ఏ. ఎన్ని డేస్ బిఫోర్, 3 days. మరి ఏ ఎవ్రీడే చేసే వర్క్ ఎంత ఉంది, 6. 3 into 6 అంటే 18. అంటే ఇప్పుడు సింపుల్గా 144కి -12 ప్లస్ 18. ఓకే, -12 ప్లస్ 18 అంటే ఏమవుతుందమ్మా, 140 అంటే 150. అంటే ఇప్పుడు టోటల్ వర్క్ ఎంత, 150. ఇప్పుడు ఈ 150 పార్ట్స్ని ఎవరు చేయాలి, సిని రిమూవ్ చేసినాం. అంటే ఇక మిగిలింది ఎవరమ్మా, ఏ అండ్ బి. మరి ఏ బిలు ఒక రోజులో చేసే పని ఎంత, 6 4 10. 0 0 క్యాన్సల్. అంటే టోటల్ వర్క్ ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుంది, 15 days. ఆప్షన్ బి మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A, B and C complete a piece of work in 16 days, 36 and 48 days respectively. A left after 4 days of 3 starting work and B left after another 5 days. But in how many days will the work be completed? ఒక పనిని ఏబిసిలు వరుసగా 16, 36, 48 రోజుల్లో పూర్తి చేస్తారు. ముగ్గురు పనిని ప్రారంభించిన 4 రోజుల తర్వాత ఏ, మరో 5 రోజుల తర్వాత బి మానేశాడు. అయితే ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది? ఓకే, 16, 36, 48. 16, 36, 48ల యొక్క కాసాగు. ఓకే, కాసాగు ఏమవుతుందంటే 144. కాసాగు ఎంత, 144. ఇప్పుడు ఏ 16 9 144, 36 4 48 3. అంటే ఇప్పుడు సింపుల్గా ఏబిసి ఒక రోజు చేసే వర్క్ ఎఫిషియన్సీ ఎంత అంటే 9:4:3. ఓకే, 9:4:3. ఓకే, ఇప్పుడు మొదట ముగ్గురు కలిసి పని ప్రారంభించిన 4 రోజుల తర్వాత ఏ, మరొక 5 రోజుల తర్వాత బి మానేశాడు. తర్వాత అంటే ఏం చేయాలి, మైనస్ చేయాలి. ఎవరెవరిని, ఏని బిని. సో ఫస్ట్ ఏ ఎన్ని డేస్ తర్వాత లెఫ్ట్ హ్యాండ్ అమ్మా, 5 days. అంటే నంబర్ ఆఫ్ ఏ వర్క్ చేసిన డేస్ 5. ఏ ఎవ్రీడే చేసే వర్క్ ఎంత అంటే 9. 9 5s 45. అనదర్ 5 daysకి ఎవరు లెఫ్ట్ హ్యాండ్, బి. అంటే బి ఆఫ్టర్ అన్నాడు కాబట్టి మైనస్. మరి బి ఎన్ని డేస్ చేసినట్టు, 9 days. అనదర్ 5 days, మరో 5 రోజుల తర్వాత. ఓకే, మరో ఎన్ని రోజుల తర్వాత, 5 రోజుల తర్వాత. ఏ ఎప్పుడు లెఫ్ట్ హ్యాండ్ అమ్మా, ముగ్గురు కలిసి పని ప్రారంభించిన 4 రోజుల తర్వాత ఏ. అంటే ఏ ఎన్ని రోజుల తర్వాత, చాలా జాగ్రత్త వినండి. ఇక్కడ మనం 5 రోజులని తీసుకున్నాం. ఓకే, క్వశ్చన్ ఒకసారి చూడమ్మా. ఏ ఎప్పుడు లెఫ్ట్ హ్యాండ్, 4 రోజుల తర్వాత. ఓకే, అంటే లెఫ్ట్ హ్యాండ్ కాబట్టి మైనస్. ఆఫ్టర్ అంటే ఏం చేయాలి, మైనస్. ఎన్ని రోజులు, 4 రోజులు. మరి వాడు ఎవ్రీడే చేసే వర్క్ ఎంత, 9. 4 into 9 అంటే 36. మరో 5 రోజుల తర్వాత ఎవడు వెళ్ళిపోయాడు, బి. బి కూడా తర్వాత అన్నాడు కాబట్టి మైనస్. మరో 5 అంటే ఏ తర్వాత మరో 5. ఏ ఎప్పుడు లెఫ్ట్ హ్యాండ్, 4 daysకి. అనదర్ 5 days తర్వాత బి లెఫ్ట్ హ్యాండ్. అంటే బి చేసిన టోటల్ టైం ఎంత, 9 days. బి ఎన్ని డేస్ వర్క్ చేసినామా, 9 days. మరి బి ఎవ్రీడే చేసే వర్క్ ఎంత, 4. 9 into 4 అంటే ఎంత, 36. అంటే ఇప్పుడు 144 -36 -36 అంటే ఇది 72. 144 -72 అంటే రిమైనింగ్ వర్క్ ఎంత, 72. అరే 144 -36 -36 అంటే ఇక రిమైనింగ్ ఎంత, 72. మరి ఇప్పుడు ఈ రిమైనింగ్ 72 పార్ట్స్ని ఎవరు చేయాలి, ఏని మైనస్ చేసినాం, బిని మైనస్ చేసినాం. అంటే ఇక మిగిలింది ఎవరమ్మా, సి. మరి సి ఎవ్రీడే చేసే వర్క్ ఎంత అవుతుంది, 3. 72/3. 72/3 3/24. అంటే ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుంది, టోటల్ వర్క్ 24 daysలో కంప్లీట్ అవుతుంది. ఆప్షన్ ఏ అనేది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.